ఎంత గొప్ప మాట చూడండి. కొంతమంది చెంబిటి పెట్టి పూజ చేయాలా, చెంబిటి పెట్టి పూజ చేయాలా, ఉద్ధరిని ఇలా పట్టుకోవాలా, ఇలా పట్టుకోవాలా, నీళ్లు ఇలా పోసుకున్న తర్వాత కంఠంలోంచి దిగిపోయాక మళ్ళీ ఉద్ధరినితో పొయ్యాలా, దిగక ముందు పొయ్యాలా, దీపంలో ఒత్తులు ఇటుండాలా, దీపంలో ఒత్తులు ఇటుండాలా, రెండెయ్యాలా, మూడెయ్యాలా, నువ్వుల నూనె వేయాలా, వేరుశనగ నూనె వేయాలా, దిక్కుమాలిన జీవితం అంతా అనుమానాలకి పోయాయి. సంశయాత్మ వినశ్యతి. వీడు కర్మలంపటుడు, వీడికి ఏమిటి తెలుసు అంటే వీడికి ఎప్పుడు దీపంలో రెండొత్తులైనా మూడొత్తులైనా నా చీర మడిగానే ఉందా, అల్ల పిల్లాడొచ్చి ముట్టేసుకుని నా మడి పిల్లెత్తుకుపోయిందా. నిజంగా ఇది ఉన్నవాడి జీవితం దుర్భరం తెలుసా అండి. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే వెర్రి ఎక్కువైపోయింది అనుకోండి కర్మ విషయంలో. వాడు కర్మ చేస్తాడు కానీ ఆఖరికి అది ఎటు వెళ్ళిపోతుందో తెలుసా అండి. కొంతమంది కర్మ ఎంత దారుణం. అందుకే ఓ దావళి కట్టుకోవా, ఏ గొడవ లేదంటారు, పట్టుబట్ట కట్టుకో, నీకు ఏ బాధ లేదు. నీకు అంత అనుమానం ఉంటే వెళ్ళి ఎన్ని శాస్త్రాలు చెప్పేసిందండి శాస్త్రం. పవిత్రోవా సర్వావస్థాంగతోపి వాయిని నీళ్లు చల్లుకో, బట్ట మీద చల్లుకో, ఏం పర్వాలేదు, శౌచం వస్తుందంటే వీడు సత్యనారాయణ వ్రతానికి కూర్చునే ముందే అంటాడంతే ఆ మనవడు వచ్చి, అమ్మమ్మ చీర నేను ముట్టుకున్నానేమో అంటాడు. ముట్టుకున్నాను అంటే వచ్చిన గొడవ, ముట్టుకున్నానేమో అంటాడంతే. ఇక్కడ ఆచమ్య కేశవాయ నమః భర్త పోస్తుంటాడు కానీ మడిబట్టవాడు కానీ ముట్టేసుకున్నాడేమో, ఇందాక వచ్చాడా బాల్కనీలోకి, నేను చూస్తుండగా రాలేదు కదా, ఇప్పుడు నాకు పాపం వచ్చేస్తున్నాయి, ఏమిటి చేసి చీర ఏం చేస్తున్నాడు, మిమ్మల్ని పంచి ఏం చేస్తున్నాండి. అలా అని నేను మాసుబట్టల పెట్లో కట్టుకోమని నేను చెప్పట్లేదు. మీ మనస్సు ఈశ్వరుడి దగ్గర పెట్టే ప్రయత్నమా. దిక్కుమాలి మనవడు ఏదో ఆడుకుంటూ అమ్మమ్మ నేను ముట్టుకున్నానేమో, వెంటనే మీరు మీ మనవడి ఎందుకు కృష్ణ పరమాత్మని చూశారనుకోండి, నువ్వు ముట్టుకున్నావురా, చాలా సంతోషం. ఎందుకో తెలుసా, నీవే తల్లివి తండ్రివి, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడున్, నీవే బంధువు దైవము, నీవే నా తోడు నీడ నిజముగ కృష్ణ. వ్రతం చేసుకుంటున్నానని ఒకసారి నీ చెయ్యి వేసిన బట్ట కట్టుకోమన్నావా, కృష్ణ నా మనవడి రూపంలో వచ్చావా అని మీరు కట్టుకున్నారనుకోండి, ఎంత సంతోషంతో చేస్తారు. బట్ట కూడా నా స్వామి చెయ్యేసి ఇచ్చాడండి ఇవాళ, నేను కట్టుకున్నది ఏమిటో తెలుసా, ఈశ్వర యొక్క సంస్పర్శ కలిగిన వస్త్రం అంటారు. యద్భావం తద్భవతి. కర్మని భక్తి వైపుకు తిప్పుకోవడానికి పనికిరావాలి, కర్మ మిమ్మల్ని స్టకప్ చేయడానికి పనికిరాకూడదు. అది ఒక ఆర్ట్, కళ. మీరు భావనని బట్టి కర్మ మారుతుంది. కాబట్టి జడమైన కర్మ ఏం చేస్తోంది, ఎంత గొప్ప తీర్పు చెప్తున్నాడో చూడండి ధర్మరాజు గారు.